బాస్ కేసీఆర్ మళ్ళీ జనంలోకి వెళుతున్నారా? కూతురు కవితకు బెయిల్ రావడంతో కాంగ్రెస్ బీజేపీలను ఇరకాటంలోకి నెట్టబోతున్నారా? ఇన్నాళ్లు కవితను అక్రమంగా జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని ఆరోపిస్తున్న గులాబీ బాస్ కవిత తప్పు చేయనందుకే బెయిల్ వచ్చిందని ప్రజలకు చెప్పబోతున్నారా? మరి గులాబీ బాస్ రీఎంట్రీ ఎప్పుడు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి మళ్లీ వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. లిక్కర్ కేసులో కూతురు కవిత జైల్లో ఉండడంతో ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ మళ్లీ జనం బాట పడతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తాజాగా కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే టార్గెట్ గా పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనంలో కనిపించని బీఆర్ఎస్ అధినేత సొంత పార్టీ లీడర్లు కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్నా పట్టించుకోలేదు. అయితే కవిత బెయిలుపై బయటకు రావడంతో కేసీఆర్ అసలు రాజకీయం మొదలు పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ డీలా పడింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు అధికార పార్టీలో చేరతారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే నేతలు వద్దని వారించినా కొందరు నేతలు తమ దారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అటు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత ఇరుక్కోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న కవిత జైల్లో ఉండడంతో సొంత పార్టీ లీడర్లే జంపింగులకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో కవితకు బెయిల్ రావడంతో కొందరు నేతలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. అయితే జైలు నుంచి బయటకు రాగానే కవిత పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా లేదంటే కొద్ది రోజులు వేచి చూస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక కవిత బెయిల్ కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసిన గులాబీ బాస్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం పక్కా అంటున్నారు గులాబీ లీడర్లు. గతంలోనే రాష్ట్ర కాంగ్రెస్ ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేయాలని భావించిన కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగుతారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. బిడ్డ జైల్లో ఉంటే తన గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతుందని అయినా ఓపికగా ఎదురు చూస్తున్నానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పైన దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు పైన సమర శంఖాన్ని పూరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక 6 నెలలు 11 రోజులు తీహార్ జైల్లో ఉన్న కవిత మొత్తం 153 రోజులు జైలు జీవితాన్ని అనుభవించి బెయిలుపై బయటకు వచ్చారు. మొత్తంగా కవిత బయటకు రావడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త జోరు కనిపిస్తుంది. ఇదే ఊపులో కేసీఆర్ కూడా మళ్లీ బయటకు వస్తే పార్టీకి పూర్వ వైభవం ఖాయమని సొంత పార్టీ లీడర్లు చెబుతున్నారు. మరి గులాబీ బాస్ రీఎంట్రీ పార్టీకి ఏ స్థాయిలో కొత్త ఊపు తీసుకొస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.